ఎక్కడికి వచ్చినారా? వచ్చేసినారా? మీ ఫ్లాట్ కిందనే ఉన్నా. వస్తున్నా, ఒక్క 5 నిమిషాలు ఆగు. అరే ప్లీజ్ ఒక్క 5 నిమిషాలు వస్తున్నా. సరే జల్దీరా. ఈడ 5 నిమిషాలు అన్నాడంటే ఈజీగా అర్ధగంట అవుతుంది. అరే శివ ముందు చూడరా. అప్పుడే పార్టీకి వచ్చినామా కాదన్నా, సచ్చినావా అని అడుగు. ఏంద్రా నాకు అర్థం కాలేదు. మనం చచ్చిపోయినావా? అక్కడ చూడు. అరే శివ ఎట్లా చచ్చిపోయినాం రా మనము? అరే శివ, అరే ఇంకేమైందిరా? ఏం మాట్లాడట్లేడు. కార్లో ఒకటి అనుకోడు కదా, మన అడుగు. అరే అసలు ఏమైందిరా భయ్, చెప్పురు నాకు. అసలు ఏమైందంటే జరుగురా జరుగు. దట్ సైడ్ జరుగురా. అమ్మా ఏం టార్చర్ రా మీతోటి. ఏ నరసింహ సౌండ్ తక్కువ పెట్టరా. రే సౌండ్ రా. ఫోన్ వస్తుందిరా. అదే సౌండ్ తక్కువ పెట్టు. హలో, ఇప్పుడే కదా బయటకు వచ్చింది. 2 గంటలు వస్తా అని చెప్పినా కదా, పెట్టాయి. అరే సౌండ్ తక్కువ పెట్టమని చెప్పినా కదా నీకు. అరే వెనకలు వచ్చే బండ్ల సౌండ్ వినబడతా అదిరా ఇంత సౌండ్ పెడితే. అరే వెనకొచ్చిన వాడు చూసుకుంటూ వెళ్ళానా? అరే వెనకాల వచ్చేటోడు చూసుకుంటేంద్రా. చల్ ఈ మనుషులరా మీరు. అరే శివ, నీకు ఎన్నిసార్లు చెప్పినా డ్రైవింగ్ చేస్తే ఫోన్ మాట్లాడదని. అరే శివ మళ్ళీ ఏమైందన్నా? అరే అది చూడరా, డ్రైవింగ్ చేస్తే ఫోన్ మాట్లాడుతుండు. అయ్యో మనకి పిల్ల పడ్డదన్నా ఈ మధ్యనే, కొద్దిసేపు ఎంజాయ్ చేయని. అరే ఏం ఎంజాయ్ చేసి చూడరా బే, మీరు ఏం మనుషులరా మీరు. చల్ అరే శివ ఇంత స్పీడ్ ఎందుకు రా, కొంచెం మెల్లగోని. అరే శివ, రే శివ. అరే అన్న ఇప్పటికే లేట్ అయింది పార్టీకి, ఇంకా మెల్లగా పోతే అక్కడ మటన్ అయిపోతుంది. నువ్వా మటన్ తప్ప ఇంకేం తినవు. అరే నీ గురించి ఆలోచించా కదా, వాడు స్పీడ్ పోతుండు. అరే ఏం మటన్ రా బై, మీ మటన్. చల్ అరే శివ ముందు చూడరా. ఇది జరిగింది. ఇంతగానం జరుగుతుంటే నేనేం చేస్తున్నారా? వెనకాల హెడ్ ఫోన్స్ ఒకటి పెట్టుకున్నావుగా, గేమ్ ఒకటి మళ్ళా. అరే సరే కానీ శివగానన్న జల్ది హాస్పిటల్ తీసుకోదన్నారా, లేకపోతే డాక్టర్లు అయితే క్యాజువల్ డైలాగ్ ఒకటి ఉంటుంది, 5 నిమిషాల ముందు తీసుకురావాల్సిందమ్మా అని. అవసరం లేదు బ్రదర్స్, ఆయన కూడా పోయిండు. ఎవర్రా నువ్వు? ఎవరు బ్రదర్ నువ్వు? నేనే బ్రదర్స్, ఆపోజిట్లో వచ్చింది నేనే. మీ వాడు గుద్దింది నన్నే. అగో అక్కడ చూడు ఎట్లా పడున్నాను. అంటే నీకు సూపర్ పవర్స్ ఉంటాయా? సూపర్ పవర్సా అంటే? అమ్మా చూడు భయ్యా, ఈడ ఏం జరుగుతుందో తెలియదు, వీడు ఏం చెప్తుందో తెలియదు, వాడు ఎటు చూస్తుందో తెలియదు, అసలు నేను ఈడ ఎందుకున్నానో తెలియదు. మేము నీకు కనబడుతున్నాం, నువ్వేమో మాకు కనబడుతున్నావు. ఎవ్వరికి కనబడని మేము నీకు కనబడుతున్నావు అంటే దాని అర్థం ఏంది? ఆయన కూడా పోయిండని అర్థం. ఏంది? అవును బ్రదర్, మీ ఓడి వల్లనే నేను పోయింది. అయినా నువ్వు హెల్మెట్ పెట్టుకున్నావు కా బ్రో, అట్లా చచ్చిపోయినావు? హెల్మెట్ తల్లకి కదా బ్రదర్, బాడీకి కాదు కదా. బాడీకి చూడు ఎట్లా తగిలినావు అన్నీ. అయినా నువ్వు చాలా అదృష్టవంతుడి బ్రో. ఎందుకు? హెల్మెట్ పెట్టుకున్నందుకు నేను ఎత్తికి ఒక్క గీత కూడా పడలేదు. నరసింహ, దీన్ని బట్టి నీకు ఏమర్థమైందిరా? ఏమర్థమైంది? బండి మీద పోయేటప్పుడు హెల్మెట్ ఉండాల్సింది కాళ్ళ దగ్గర కాదు, తలకాయ మీద. ఈ కవర్లేంది భయ్యా? బిర్యానీ బ్రదర్. అబ్బా పార్టీకి ఎట్లా పోలేదు, ఇంకా బిర్యానీ అన్నాడు, కూర్చొని తిందాం. చికెనా మటనా? మటన్. ఏం టార్చర్ ఉందా నీతోటి? అబ్బా ఈడోవాడు ఉట్టిగానే ఇరిటేట్ అవుతాడు. అవును భయ్యా, ఏడికి తీసుకుపోతున్నది? ఈరోజే శాలరీ పడ్డది బ్రో. ఇంట్లో నేను మా వైఫ్ కలిసి కూర్చొని మంచిగా టీవీ చూసుకొని తిందాం అనుకున్నాం. మీ వాడు చూడు ఏం చేసిండు. చాలా బ్యాడ్ జరిగింది బ్రో నీకు. అవును బ్రో, ఇప్పుడు మీ పిల్లలు వైఫ్ ఏం తింటారు? అదే అర్థం కావట్లేదు బ్రో. అరే ఏం మాట్లాడుతున్నారు, అర్థమవుతుందా మీకు? సర్లే బండి బుక్ చేద్దాం, బిర్యానీగా.
కరెక్టే రో. అరే నరసింహ, నువ్వు కోపడని ఇరిటేట్ అవ్వనంటే లాస్ట్ ఒక డౌట్ అడుగుతారా? వాడు ఎందుకు అట్లా ఉన్నాడు తప్ప ఇంకేమైనా అడుగు. మనం కార్లో వచ్చేటప్పుడు 4 వచ్చినాం కదరా, ఈడనో 3 ఉన్నాం, ఇంకొకడేడి? అంటే మీరు కాకుండా నేను కాకుండా ఇంకోళ్ళు జాయిన్ అవుతారు అనమాట. అంటే వాడు మనకు చెప్పకుండా డైరెక్ట్ పైకి పోయినట్టుండు. అవునన్నా పోయే ఉంటాడు వాడు. బ్రదర్ బిర్యానీ తిన్నా? కాదు బ్రదర్, అక్కడ కార్ నుంచి ఎవరో దిగుతున్నారు, మీ వాడేనా? శివ, అరే శివ, శివ, అరే ఈడెట్లా బతికిండ్రా? వాడు సీట్ బెల్ట్ పెట్టుకుండ్రా. అమ్మా మాట్లాడిండ్రా. బ్రదర్ అసలు ఏం జరిగింది, ఆయన ఎట్లా బతికిండో చెప్తారా ప్లీజ్? ఆయన అరే వెనకాల వచ్చే బండ్ల సౌండ్ వినబడతా ఇంత ఇంత సౌండ్ పెడితే. అరే వెనకొచ్చినాడు వాడు చూసుకుంటే అన్న. అరే వెనకాల వచ్చేటోడు చూసుకోండిరా. చల్ ఈ మనుషులరా మీరు. అరే శివ, రాంగ్ రూట్ రా ఇది. అరే శివ అన్న ఇట్లా స్ట్రైట్ పోయినా అనుకో రైట్ రూట్ లో 2 కిలోమీటర్స్ పోవాలి. అది పక్క నుంచి ఇలా రాంగ్ రూట్ పెట్టినా అనుకో పక్కనే అన్న ఫంక్షన్ హాల్. అరే నరసింహ, నేను నీతో మాట్లాడతలేను, నువ్వు మధ్య వచ్చినా అనుకో మూతి వరవడితో చెప్తున్నా. అరే శివ ఆపురా నువ్వు. శివ ఆపు. అరే ఏందన్నా నీ లొల్లి? ఎక్కినప్పటి నుంచి చూస్తున్నా, జరసేపు సౌండ్ తక్కువ అంటావు, జరసేపు హారన్ అంటావు, జరసేపు అదంటావు ఇదంటావు. వెనకాల కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకుంటాడా అన్న ఎవడన్నా? నేను చూడు డ్రైవ్ చేస్తున్నా, ఆడు పక్కన ఉన్నాడు, సీట్ బెల్ట్ పెట్టుకున్నామా? చిల్లు కొట్టా నా లైఫ్ని. ఎన్ని రోజులైనా భయపడకుండా బతుకుతావు? ఏం మనుషులు రా మీరు. చల్ మరి సిసి దేర్ 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 బ్యాక్ సైడ్ దేర్ 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 దేర్. అరే శివ ముందు చూడరా. అట్లా అయిపోయింది. నేను కూడా సీటు బెల్ట్ పెట్టుకుంటే అయిపోయేది. పాయింట్ బెల్ట్ ఒకటే పెట్టుకొని వచ్చిన. బ్రదర్ మనం పోయే ముందు దేవుడు మనకు సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడంట తెలుసా? అందులో 99.99% ఈ సిగ్నల్స్ అని గుర్తురావు. 0.01 వాళ్ళు మాత్రమే వాళ్ళ అలవాట్ల వల్ల బతికిపోతారు. 0.01 అక్కడ ఉన్నాడు, 99.99% ఇక్కడ ఉన్నాం. సరే పార్టీకి ఎట్లా టైంకి పోలేదు, నరకానికన్నా టైం పోదాం. బ్రో ఆ బిర్యానీ. సరే మీరు వెళ్తుండండి, నేను శివాన్ని తీసుకొస్తా. అవును బ్రదర్, మనం పక్కా నరకానికే పోతామా? మనం చేసిన పాపాలకి పక్క నరకానికే. ఎవరు పాపాలు చేసిర్రు, ఎవరిని తీసుకుపోతుర్రు? నా మానాన్న నేను నా పిల్లంతో కూర్చొని బిర్యానీ తినుకుంటా ఓటీటీలో మంచి సినిమా పెట్టుకొని చూస్తుండే. బ్రో నీ దగ్గర అన్ని సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయా? ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి బ్రదర్. నాకు కూడా వచ్చాయా బ్రో? నేను కూడా లాగిన్ చేసుకుంటా. లాగిన్ ఏం అవసరం లేదు, యూబమ్మా అది డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. తప్పులు చేయలేదన్నా? ఇది తప్ప? తప్పే. రేయ్ రేయ్ రే లేరా రే శివ, రే లేట్ అవుతుంది లేరా రే శివ, రే రే శివ, రే శివ. హలో, ఇప్పుడే బయటకు వచ్చింది, 2 గంటలు వస్తా అని చెప్పినా కదా, పెట్టాయి. అరే వెనకొచ్చినాడు వాడు చూసుకుంటే అన్న. అరే వెనకాల వచ్చేటోడు చూసుకోండిరా. చల్. అదేంటి నేను డ్రీమ్లో చూసిందే జరుగుతుంది అంటే నిజంగా ఇదంతా జరగబోతుందా? వద్దులే ఆగిపోదాం. అరే సౌండ్ బంద్ చేయకొచ్చినాం. అరే అందరు సీట్ బెల్ట్ పెట్టుకోట్రా.